రామ్ నారాయణ్ రామ్. మనము జపించే మంత్రం మన జీవితానికి మార్గదర్శకమైన ఆహారం లాంటిది. దీని ఆశ్రయంతో మనము విరాట్ మార్గం వైపు అడుగులు వేయబోతున్నాము. ఆ మార్గం మనకు పూర్తిగా తెలియని మార్గాన్ని తెలుసుకోవడానికి అవసరమైన ఆత్మీయ ఆవేశం, తీవ్ర అభిలాష మనలో ఉండాలి. ఆ అభిలాష శక్తితో మన బాహ్య ఇంద్రియాల్లో ఉన్నదాన్ని పదబ్రహ్మంగా భావించి ఆ పదానికి ఆశ్రయం ఇచ్చి మనము అఖండ విశ్వ సృష్టిలో కలిసిపోవచ్చు. పేరు మరియు మంత్రం దానికి అవసరం. మంత్రం ఒక రకమైన భాష. ఆ భాషను అవలంబిస్తే అందరం మీద అధికారము పొందవచ్చు. నేటి భాషా సంబంధ వివాదంలో, ఆ అంతర్ముఖి స్వరంలో ఆ వివాదానికి స్థలం లేదు. ఒకే భాష ఉంది, దాని ద్వారా స్వయంగా మార్పు జరుగుతుంది. ఆ పదం, ఆ మంత్రం, ఆ హుంకార ధ్వని ద్వారా విశ్వ విరాట్ స్వరంలో సృష్టి నడుస్తుంది. అది అనంత సృష్టి. మనము ఆ పదాన్ని, ఆ మంత్రాన్ని ఆ స్వరంలో నుండి అనర్థకంగా వాయించకూడదు. ఆ పదం గురించి మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ పదంలో చాలా శక్తి, ప్రకాశం ఉంది. లోపలి స్వరంతో కలిసి విశ్వ విరాట్ ప్రకాశవంతమైన పదార్థంతో కలిసే దిశగా తీసుకువెళ్తుంది. దీన్ని ప్రకృతి పురుష మిలనం అంటారు. అదే ప్రేమ, మాయ, ఆకర్షణ.